అందరికీ నమస్కారం. ఈనాడు మనం స్పిరిచ్యువల్ అనాటమీ, బుక్ రీడింగ్ 10వ సెషన్‌లో ఉన్నాం. అందరికీ హోలీ శుభాకాంక్షలు. మాస్టర్ గారు చెప్తూ ఉంటారు. యాక్సెప్ట్ ఆల్ ది కలర్స్ ఆఫ్ లైఫ్ అని. అంటే జీవితంలో వచ్చే ప్రతి ఒక్క దాన్ని మనం అంగీకరించడమే నిజంగా చెప్పాలి అనంటే నిజమైన హోలీ. బయట ఎంత శబ్దాలున్నా మన లోపల ఆ ప్రశాంత స్థితి, హృదయంలో అనాహత్ అంటాం గదా! ఆ స్థితికి వెళ్ళి మనం ముందుకెళ్ళడమే నిజంగా హోలీ. ఓకే. అయితే మనం ఆ స్థితికి వెళ్ళాలి అనంటే మనం చెప్తూ ఉంటాం గదా! మా కోరికలు, మా ఇచ్ఛలు, మా ఆత్మోన్నతికి ప్రతిబంధకములుగానున్నవి అని. కదా! అందుకే గీతలో 2వ అధ్యాయం 70వ శ్లోకంలో ఏం రాస్తారు అనంటే, ఆపూర్వమానమచలం ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమాప్నోతి నకామ కామి అని అంటారు. అంటే అర్థం ఏంటి? ఆపూర్వమానం అచలం ప్రతిష్టం. సముద్రం అనంటే పూర్తిగా నిండి ఉన్న నిశ్చలమైన సముద్రమును, పూర్తిగా నిండి ఉన్న నిశ్చలమైన సముద్రమును ఆపహ ప్రవిశంతి యద్యత్. ఏ విధంగా అయితే నదులు ప్రవేశించి సముద్రంలో ఐక్యమగుచున్నవో, అదే కదా మాస్టర్ అంటూ ఉంటారు, డ్రాప్ ఇన్ ద ఓషన్, రివర్స్ ఇన్ ద ఓషన్. తద్వత్ కామాహయం ప్రవిశంతి సర్వే. అదే విధంగా సమస్త కోరికలు ఎవరిలో ప్రవేశించి కలియుచున్నవో, అంటే సమస్త కోరికలు ఎక్కడైతే ప్రశాంతమవుతున్నవో ఆ అభ్యాసిలో, ఆ మహాత్మునిలో సశాంతి మ ఆప్నోతి నకామ కామి అనంటే ఎవరిలో అయితే కోరికలు పూర్తిగా ప్రశాంతమవుతున్నాయో అతనికి శాంతి లభిస్తుంది. అంటే సమస్త కోరికలను వదులుకున్నవాడు మాత్రమే శాంతిని పొందగలడు. కోరికలు వదులుకోవడం అంటే ఏమి పని చేయకుండా కాదు. మనం ఆ స్థితికి పోవడం అనేది మనం అర్థం చేసుకుందాం తర్వాత. కోరికలు కోరుకునేటువంటి వాడు శాంతిని పొందలేడు. సో ఏమాత్రం ఎక్కడైనా ఉన్నా శాంతిని పొందలేడు అని అదే మాస్టర్ రాస్తాడు కదా! ఇప్పుడు డిజైర్స్ వెన్ ఇట్ బికమ్స్ జీరో, ఆటోమేటిక్‌గా మన లోపల శాంతి, ప్రశాంతత అనేది డెవలప్ అవుతుంది అనేది దాంట్లో ఆ అర్థాన్ని ఇస్తారు. మనం ఇప్పుడు మన రెగ్యులర్ బుక్ రీడింగ్‌కెళ్తాం. మన పుస్తక పఠనం. మనం 2వ అధ్యాయం యువర్ ట్రూ పొటెన్షియల్. నిజంగా మన లోపల ఎటువంటి నిక్షిప్త శక్తి ఉంది, దాన్ని మనం వెలికికి తీయకుండా మనం ఎలా ఎన్నో విషయాల మీద మన దృష్టినంతా పెడుతున్నాము అనే దాని గురించి మాస్టర్ గారు ఎంతో బాగా రాశారు. యువర్ ట్రూ పొటెన్షియల్. దీని గురించి మనం కథను చర్చించుకుంటా వెళ్ళాం. మధ్యలో టైం అయిపోయింది. సో మనలో ఉండే నిక్షిప్త శక్తి ఏంటి అనంటే ఎక్కడుంది అనంటే ఆత్మ పూర్తిగా అనంతమైనటువంటి నిక్షిప్త శక్తిని కలిగి ఉంది అని మనం చర్చించుకున్నాం కదా! కాబట్టి అక్కడ మనం ఒక కథ, ఒక రాజు, ముగ్గురు కుమారులు, ఆయన తనలో ఎవరిని సరైన వ్యక్తిగా ఎంపిక చేసుకోవాలి కాబట్టి 6 నాణేలు ఇచ్చాడు.
చాలా తక్కువ. టెస్ట్ పెట్టాడు. అయితే ఏమని? ఎవరైతే ప్రజల్ని మెప్పించగలుగుతారో. సో మొదటివాడు ఏంటిది? ఎటువంటిది పెట్టాడు అని ఏం చేస్తారు? మొత్తం గడ్డితో అంతా నింపుతాడు. తర్వాత అందరికీ 3 బిల్డింగ్స్ ఇస్తాడు. ఇచ్చి అలనాణలతో దీన్ని అలంకరించమంటాడు. మొదటి వానికి వానికి చాలా ఏంటిది? ఎటువంటిదా పెట్టేది అని ధిక్కారంగా అతను దాని నిండా గడ్డి తరువాత వెదురు ఇవంతా పరుస్తాడు. రెండోవాడు కొంచెం ఆలోచిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఒక ఆర్టిస్ట్‌ని పిలిపించి బొగ్గుతో రాజు బొమ్మలను మొత్తం అంతా అలంకరింప చేస్తాడు. మూడోవాడు వీళ్ళందరికంటే కొంచెం ఆధ్యాత్మిక పరుడు. అతని కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాడు. అరే ఎందుకు ఇలా పెట్టాడు? నేను ఏ పని చేసినా నాకు అధికారం కాదు కావాల్సింది, రాజును మెప్పింప చేయాలి. అప్పుడు అతనికి ఒక లోపల నుంచి ఒక జవాబు వస్తుంది. దానితో ఏం చేస్తాడు? తన దగ్గర ఉండే డబ్బులతో అతను కొవ్వొత్తులు అగరబత్తులు తీసుకుని మొత్తం ఆ బిల్డింగ్ అంతా పెట్టిస్తాడు, అన్ని వెలిగిస్తాడు. తర్వాత పైన ప్రజా దర్బార్ అని పెడతాడు. సో ప్రజలు వచ్చి అంతా చూస్తే ఓ అంత బాగుంది అని వాళ్ళు ఎన్నో మొత్తం అంతా దాన్ని అంతా నింపుతారు. పూలతో, ఫర్నిచర్తో, తర్వాత కార్పెట్స్తో అలా. కాబట్టి సరైన ఎవరు ప్రతినిధి అనేది సెలెక్ట్ అయిపోతుంది. దీని గురించి మన దాజీ గారు చెబుతూ నిజంగా ఇక్కడ ఏంటి తక్కువగా ఉండేది? 6 నాణాలు. అదేవిధంగా మన జీవితంలో ఏది పూర్తిగా మన దగ్గర చాలా అల్పంగా ఉంది? కాలం. అందుకే అంటూ ఉంటాం టైం పావర్టీ. ఎంత బాగా ఉపయోగిస్తాడంటే మన దగ్గర కాల దారిద్ర్యం ఉంది అని అంటాడు. చేయాల్సింది చాలా ఉంది, కానీ కాలం చాలా తక్కువ ఉంది. అరే మన జీవితంలోకి వచ్చాము, జీవితంలో ఎంతో పరమార్థం ఉంది, దీనికి ఎంతో అర్థం ఉంది ఈ జీవితంలో. కాబట్టి మనకు చాలా అల్పంగా ఉండే జీవితంలో కాలోష్మి అంటాడు కదా కృష్ణుడు, అది మన చేతుల్లో లేదు, పెద్ద ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి ఆయన చెబుతూ జీవితం అనేది అరే నా లోపల ఉండే ఆత్మీయ తత్వాన్ని వెలికి తెచ్చుకునేదానికి కదా, ఇది ఒక అవకాశం కదా. కాబట్టి మనం ఆ విధంగా మనం ఫలదీకరణ చెందాలి కదా, ఆ పుష్పం లోపల ఉండే ఆత్మీయ తత్వం వికసించాలి కదా. కానీ మన లోపల ఎలా ఉంది అని అంటాడంటే ఎంత గొప్పగా మాట్లాడతాడు, ఎంత కఠినంగా మాట్లాడతాడు దాజీ అంటే మనం ఇంకా విత్తనాల మాదిరే ఉన్నాము. మనం అసలు దాని నుంచి అరే విత్తనాలను మనము నీళ్లు పోసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఆధ్యాత్మిక తత్వాన్ని ధ్యానం ద్వారా ముందుకు తీసుకెళ్లాలని మనం ఆలోచించడం లేదు. ఎందుకు అనంటే మన సదుపాయంలో, మన అహంలో మనమంతా ఉన్నాం. ఇట్లా ఉంటే మనం పరిమితి నుంచి అపరిమితికి ఎట్లా అవుతాం అని మనల్ని క్వశ్చన్ చేస్తారు. ఆయన చెబుతూ ఎప్పుడైతే నీవు ఆధ్యాత్మిక యాత్రకు వస్తావో, స్పిరిచువల్ అనాటమీకి వస్తావో, అప్పుడు మాత్రమే నీ లోపల ఉండేటువంటి అనంతమైన ఆ జగన్నాథ తత్వం, ఆ విశ్వతత్వం, కేంద్రీయ తత్వాన్ని మనం అన్లాక్ చేయొచ్చు, దాన్ని మనం తెరవచ్చు అని అంటాడు. కాబట్టి మనం ఇక్కడ ఏం ఆలోచిస్తున్నాము? ఫిజికల్గా అంటే ఫిజికల్ అనాటమీ, శరీరాన్ని పెంపొందించుకోవాలి. అది ఎంతవరకు? దాంట్లో కూడా ఒక లిమిటేషన్ ఉంది. మానసిక అనాటమీ, మనసును ఎంతవరకు తెలుసుకోవచ్చు? మనమంతా చర్చించుకున్నాం. ఒక లెవెల్ వరకే, నీ మేధస్సు కానీ ఏదైనా కానీ. తర్వాత వయసు వస్తుంది, మనకు ఇన్సోమ్నియా అంటారు, మనకు ఒక తూరి ఏమీ అర్థం కాదు ఏజ్ అయిపోతే. కాబట్టి దానికి కూడా ఒక లిమిట్ ఉంది. కానీ ఆయన చెబుతూ దీనికంటే మించిన తత్వం ఉంది, అది ఆత్మ నీ లోపల. దట్ ఎంబాడీస్ లిమిట్లెస్ పొటెన్షియల్ అంటాడు. నీ ఆత్మ ఎటువంటిది అని అంటే దాని లోపల అనంతమైనటువంటి శక్తి తత్వం ఉంది, భగవంతుని యొక్క తత్వం ఉంది అని చెబుతూ ఆయన ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఏమని? మనకు ఏమంటాం అది మంచుగడ్డ, తరువాత నీరు, తరువాత నీటి ఆవిరి. ఏది ఎక్స్పాండ్ అవుతుంది? నీటి ఆవిరే కదా. కాబట్టి ఈ రెండు తక్కువ. నీవు ఎటువంటి మాధ్యమాన్ని ఎంపిక చేసుకుంటావో నీ యొక్క గ్రోత్,
నీ యొక్క పెరుగుదల అంత పటిష్టంగా ఉంటుంది అన్నారు. ఇదంతా మనము చర్చించుకున్నాం. అయితే ఈయన చెబుతూ ఆయన ఏమంటారు అనంటే, నేను మీ యొక్క శక్తిని డెవలప్ చేసుకోమంటే ఏదో మీకు మంచి ఉద్యోగమో, లేకపోతే నాకు మంచి అబ్బాయో, అమ్మాయో వివాహంలోకి రావాలి, లేకపోతే ఎన్నో పోటీల్లో గెలిచాలి అని కాదు. దట్స్ ఆల్ ఓకే. అది ఓకే. జీవితంలో అది కూడా ఒక భాగం. అయితే నీ లోపల నీవు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. యు హ్యావ్ ఎన్ ఇన్హెరెంట్ పొటెన్షియల్. అంతర్లీనంగా నీ లోపల ఆత్మీయ తత్వం ఉంది. ఆధ్యాత్మిక కెపాసిటీ, సామర్థ్యం నీ దగ్గర ఉంది. కాబట్టి నీవు మానవుని నుంచి మానవీయునిగా తయారై దివ్యత్వంలోకి తయారు కావాలి. మనం అనుకుంటూ ఉంటాం కదా, అనుసంధానం కావాలి, ప్రేమ కావాలి, నా లోపల కోర్ వాల్యూస్ డెవలప్ కావాలి అని అంటే తప్పకుండా ఆధ్యాత్మిక పురోగతి అవసరము. కాబట్టి స్పిరిచువల్ అనాటమీ అనేది చాలా ముఖ్యం. మనం ఈ పదం గొప్పగా కనపడుతుంది కానీ మనకు మొదటి నుంచి తెలుసు స్పిరిచువల్ అనాటమీ అంటే ఆధ్యాత్మిక యాత్ర. మనం దీంట్లోకి పాల్గొనాలి. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం. When we neglect our spiritual growth, we miss the chance to realize our full potential. ఎంత గొప్పగా చెప్తాడు పెద్ద ఆయన. You may not realize it now, imagining that the opportunity will always be there for you. మన పరిస్థితి అలా ఉంది. But I would compare it to the feeling of watching the train pull away just as you arrive on the platform, or missing your flight even after you have run through the terminal to make it. You are nearly there, but what is the use? The regret of realizing that you didn't live up to your potential is a heavy burden on one's soul. ఇది అందరికీ సంబంధించిన విషయం. కొంచెంగా మనము ఉపయోగించి ఆలోచిస్తే ఆయన ఏమంటున్నారు అని అంటే, మనం నిజంగా మన ఆధ్యాత్మిక పురోగతిని మనం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాం అని అంటే, నీ లోపల స్వామి వివేకానంద అంటారు కదా, నీ లోపల ఆ డివినిటీ ఉంది, ఆధ్యాత్మిక తత్వం ఉంది, భగవంతునిక తత్వం ఉంది, కానీ నీవు దాన్ని మేనిఫెస్ట్ చేయలేకపోతున్నావు, వ్యక్తీకరణ చేయలేకపోతున్నావు. యు హ్యావ్ మిస్ ది ఛాన్స్. ఎట్లా అంటాడంటే, నీ అవకాశాన్ని మిస్ చేస్తున్నావు. నీకు ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదు, వయసు అయ్యే కొద్దీ నీకు అర్థం అవుతుంది అని అంటున్నాడు. ఇప్పుడుండే అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అని అంటే, ఎంతో వయసు అయిన తర్వాత నువ్వు ఏం చేయగలవు? కూర్చుందానికి శరీరం సహకరించదు, లోపల మనస్సులో మనము మన యొక్క గమనాన్ని పెట్టాలి అంటే మన మనస్సు సహకరించదు, పరిస్థితి అంతా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇల్లు ఉండగానే, దీపం ఉండగానే చక్కదిద్దుకోమంటాం కదా, అది తెలుసుకోమంటాడు ఆయన చెబుతూ. నీవు దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది ఎలా ఉంటుంది అని అంటే, దీన్ని నేను కంపేర్ చేస్తున్నాను. మీరు టికెట్ కొన్నారు, ట్రైన్కో లేకపోతే విమానానికో, అది 8:30కు మనం వెళ్ళాలి. మనం లేటుగా వచ్చి ఖచ్చితంగా స్టేషన్ అడుగు పెడుతూనే అది ట్రైన్ స్టార్ట్ అయి వెళ్ళిపోయింది అనుకో, మనం చూస్తూ ఉంటేనే ట్రైన్ వెళ్ళిపోయింది అనుకో, మన పరిస్థితి ఏంటి? అదే మన ఎయిర్పోర్ట్కి వెళ్తాము, లోపలికి వెళ్తాము, నువ్వు బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళు అనౌన్స్ చేసి బేజారి ఉంటారు. అనౌన్స్ అయింది, ఫైనల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది, నువ్వు అక్కడికి వెళ్ళే కొద్దీ ఫ్లైట్ కూడా స్టార్ట్ అయి ఉంటుంది. అంటే నీ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే, ఫ్లైట్ అక్కడ పోతూ ఉంది, నువ్వు ఇక్కడి నుంచి చూస్తున్నావు, ట్రైన్ అక్కడ పోతుంది, నువ్వు ఇక్కడి నుంచి చూస్తున్నావు. నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నావు. నువ్వు ట్రైన్ ఎక్కలేదు కదా, ఫ్లైట్ ఎక్కలేదు కదా. కాబట్టి అరే, నేను ట్రైన్ మిస్ అయ్యాను, ఫ్లైట్ మిస్ అయ్యాను, అదే విధంగా నా జీవితంలో నేను ఏదైతే ఆధ్యాత్మిక నిక్షిప్త గూఢంగా ఉండే అమూల్య రత్నాలను నేను తీసుకోవాలనుకుంటే నిజంగా మిస్ అయ్యాను కదా. ఇది మన మనస్సు మీద, మన ఆత్మ మీద ఎంత బరువును కలిగిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా ఆయన పెద్ద ఆయన ప్రశ్నిస్తున్నాడు.
పెద్ద ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆయన చెబుతూ ఎన్నో స్టడీస్, ఎన్నో అధ్యయనాలు చేశారట ప్రపంచంలో. ఆయన చెబుతూ స్టడీస్ హ్యావ్ షోన్ టైమ్ అండ్ అగైన్ దట్ ఇన్ దేర్ ఫైనల్ డేస్ పీపుల్ don't regret not working harder in the office, don't regret not working harder in the office, or not buying fancy clothes. What they regret is, ఎంత గొప్పగా చెప్తాడు, what they regret is, not having poured more love into their dear loved ones, and not having their heart in kindness and compassion. They regret the things that they didn't attempt. More powerful, a study conducted in 2018 found that most people regret not taking actions that would have made them their ideal selves. ఎంత గొప్పగా చెప్తాడు. ఎన్నో స్టడీస్ కండక్ట్ చేశారట దీని గురించి. ఏం తెలిసింది అని అంటే, ప్రజలు తమ చివరి, అంటే వయస్సు అయిన తర్వాత చివరి రోజుల్లో దేని గురించి బాధపడతారు తెలుసా? దేని గురించి బాధపడరు తెలుసా? అరే నేను ఆఫీస్లో ఎక్కువ పని చేయలేదే అనే దాని గురించి బాధపడరట. అరే నాకు మంచి విలాసవంతమైన గుడ్డలో అలా ఉండాలి, దాని గురించి బాధపడరట. వాడు బాధపడదంతా ఏంటి అని అంటే, అరే ఇన్ని ఏళ్ళు నేను జీవితాన్ని గడిపాను, కనీసం నా పిల్లలతో, నా దగ్గరి వాళ్ళతో, నా దగ్గరి బంధువులతో, నా దగ్గరి మిత్రులతో, నాకు ఎప్పుడూ ఆప్యాయంగా చూసే నా భార్యతో, నా భర్తతో నేను టైం గడిపానా? కనీసం ఆ ప్రేమను చూపించానా? అంతా హుక్కుమే సరిపోయింది కదా, అసలు ప్రేమను చూపించానా అనేది వీళ్ళు బాధపడుతూ ఉంటారట. అరే నేను నా జీవితంలో ఎప్పుడైనా కానీ దయ, కరుణ నేను చూపించానా? లేదు కదా. నేనెప్పుడూ దీని గురించి అసలు అరే ఇది ఒకటి ఉంది, దయ, కరుణ, నా పిల్లలు, నా కుటుంబం, దీన్నంతా నేను చూసుకోవాలి కదా, వీళ్ళే కదా నా చివరికి వచ్చేది, అసలు ఒక తూరన్నా వీళ్ళని గురించి ఆలోచించానా అని వాళ్ళు చాలా బాధపడతారట. కాబట్టి 2018లో 2018లో ప్రపంచంలో ఒక సర్వే చేస్తే ప్రజలంతా బాధపడేది దీనికోసమట. దేనికోసం? అరే మేము ఐడియల్ సెల్ఫ్స్, అంటే ఉదాత్తమైన జీవులుగా, మంచి వాళ్ళుగా, ఒక కోర్ బీయింగ్స్గా, అంటే నాలో ఉండే మూలంతో నేను కలిసి నాలో ప్రేమ ఇవన్నీ నేను చూపించలేదు కదా అని బాధపడుతుంది. దీని గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? కనీసం మనకు మన లోపల తట్టుందా? వాట్ డు వి మీన్ బై ద ఐడియల్ సెల్ఫ్? దిస్ ఈస్ ది పార్ట్ ఆఫ్ us that hopes, dreams and aspirations are made of. Achieving goals gives us satisfaction. But when we discover our real purpose and march towards it, our ideal self finds its true fulfillment. ఎంత గొప్పగా చెప్తాడు. The light of an awakened heart guides us in this effort. Like the prince who took some time to interiorize himself in the heart and then found this purpose, his purpose, working on your spiritual anatomy helps you actualize your potential. కాబట్టి ముందు పేరలో ఏం చెప్పారు? నువ్వు ఐడియల్ సెల్ఫ్గా తయారు కావాలి, ఉదాత్తమైనటువంటి జీవిగా తయారు కావాలి. అసలు ఉదాత్తమైన జీవి అంటే ఏంటి? అరే నేను మంచి మనీషి అని అంటాం కదా, మంచి మనీషి, ఉదాత్తమైన వ్యక్తి అని అంటే అర్థం ఏంటి అని అంటే, మన జీవితంలో ఎన్నో ఆశలున్నాయి, ఎన్నో కలలున్నాయి, ఎన్నో ఆకాంక్షలున్నాయి. ఇవన్నీ మన జీవితంలో భాగమే కదా. ఒక డబ్బు, ఇంకా ఏదో, ఇంకా ఏదో, ఇది ఒకటే కాదు కదా. మనతో పాటి మనం వెళ్ళిన తర్వాత అరే నేను ఈ పని చేశాను అనేటువంటి ఒక తృప్తి చనిపోయేటప్పుడు, లేకపోతే
మనల గురించి అనుకునేవారు దీని గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా అని అంటున్నారు. అరే, నేను ఒక గమ్యం ఉంది, ఆధ్యాత్మిక గమ్యం ఉంది, నేను నా యొక్క కరుణను, నా దయను చూపించాలి అనేటువంటి ఏదైతే గమ్యాలు ఉన్నాయో దాన్ని మనం అచీవ్ చేయాలి కదా. అరే, అసలు నా జీవితం ఎందుకోసం వచ్చాం, నా గమ్యం ఏంటి, అసలు నా జీవితము ఎందుకోసం వచ్చాం, దీని గురించి మనం ఎప్పుడైనా అన్వేషించామా, దానికోసం మనం కంకణబద్ధులమై మనం ముందుకెళ్ళామా అని ఆలోచించమంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మన జీవిత గమ్యాన్ని మనం తెలుసుకుని దాని యందు నిబద్ధులమై మనం ఎప్పుడైతే పని చేయడం ప్రారంభిస్తామో అప్పుడు మాత్రమే దెర్ ఇస్ ఎ ట్రూ ఫుల్ఫిల్మెంట్. నిజంగా నా లోపల నిజమైన తృప్తి, నిజమైన కంప్లీషన్, సంపూర్ణత అనేది వస్తుంది అని అంటున్నాడు. చూశారు కదా, రాజు సరి అయిన ప్రతినిధి కావాలి అని అంటే మూడవ అతను ఏం చేశాడు, తనను తాను కళ్ళు మూసుకుని కూర్చొని అరే ఏది చేస్తే బాగుంటుంది అని తన హృదయంలో దృష్టిని పెట్టి నా జీవన గమ్యం ఏంటి అని ఆలోచించాడు కదా, ఏం చేస్తే బాగుంటుంది. అట్లే మనము ఎప్పుడైనా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చొని నా జీవిత గమ్యం ఏంటి, దానికోసం నేను ఒక టైం, నా యొక్క గమనం, నా యొక్క యాత్ర, నా యొక్క మానసిక తత్వం దాని వైపు నేను మళ్లించానా. కాబట్టి దీనికి ఏది నిజంగా మన దగ్గర ఏముంది అని అంటే మాస్టర్ ఏమంటారు అని అంటే ఓన్లీ వన్ థింగ్, ఒకటే అంటాడు. ఏంటి? వర్కింగ్ అండ్ యువర్ స్పిరిచువల్ అనాటమీ హెల్ప్స్ యూ యాక్చువలైజ్ యువర్ పొటెన్షియల్. ఎప్పుడైతే నీవు ఆధ్యాత్మిక మానవ నిర్మాణ శాస్త్రం మీద నీవు దృష్టి పెట్టి సాధన ప్రారంభిస్తావో అప్పుడే నీ లోపల నిక్షిప్తంగా ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని నీవు యాక్చువలైజ్ చేసుకోవచ్చు, నీవు బయటికి తీసుకొని రావచ్చు అని చెప్తారు. అంటే ఎంత గొప్పగా, ఎంత గట్టిగా, అరే ఇవన్నీ కాదు, పెద్దవాళ్ళంతా ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు మన చుట్టూ, ఇదంతా శాశ్వతం అలా చెప్పలేదు మాస్టర్, ఇదంతా మాయ అలా చెప్పలేదు మాస్టర్. ఆయన ఏమంటున్నారంటే అన్ని చెయ్యి, దాంతోపాటి ఇది చేస్తే మిగతా అన్ని దానిలకు ఉపయుక్తం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మనం ఏదైతే మాస్టర్ గారు గొప్పగా చెప్తున్నారో ఈ ఆధ్యాత్మిక యాత్ర ప్రాజెక్ట్ను కొంచెం గంభీరంగా, కొంచెం ఇంటెన్స్గా మనం చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, తర్వాత దీంట్లో నెక్స్ట్ దానికి వెళ్తాం. ది సోల్ అండ్ ఇట్స్ సిస్టమ్స్ చాలా గొప్పగా చెప్తాడు. మన మాస్టర్ గారు ఎలా చెప్పారో ఆ ఫ్లో విత్ ద ఫ్లో అంటాం కదా, దాని ప్రకారంగా మనం వెళ్తాం. ఓకే, మాస్టర్ గారు ఎలా చెప్పారో దాని ప్రకారంగా మనం వెళ్ళేదానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారు? ది సోల్ అండ్ ఇట్స్ సిస్టమ్స్, ఆత్మ యొక్క వ్యవస్థలు. ఆలోచించండి, ఆత్మ యొక్క వ్యవస్థలు. ఆత్మ ఒకటేనా? కాదు, ఆత్మతో పాటు ఎన్నో వ్యవస్థలు ఉన్నాయంటున్నాడు. వాట్ ఆర్ దే, ఏంటది అని మనం దీని గురించి చర్చించుకుందాం. వెన్ సైంటిస్ట్ చాలా బాగుంటుంది, మనం దీన్ని కొంచెం ఇంటెన్సివ్గా విందాం. When the scientists want to explain the building blocks of the material world, they look to the periodic table. That table is an integrated system for classifying elements by atomic weight, atomic number, and elemental properties. Likewise, the spiritual anatomy too had
building blocks that we can quantify. The soul and its components. What are the components? Soul components, the chakras, koshas, and subtle bodies. Let us define each one of them, starting with the soul. అంటే ఈయన ఇక్కడ ఏం రాస్తాడు అని అంటే, మన భౌతిక ప్రపంచం ఉంది. ఓకే, మన భౌతిక ప్రపంచం ఉంది అంటే మన చుట్టూ ఉండే ఈ నక్షత్రాలు, మన భూగోళం, మన చుట్టూ ఏరియా, ఇదంతా, ఈ విశ్వం అంతా ఉంది. ఇక్కడ ఎన్నో విశ్వాలు ఉన్నాయి. ఓకే కదా. అట్లనే మన ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది. ఓకే, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ముందు మనం పక్కన పెడతాం. ఈ భౌతిక ప్రపంచం ఉంది కదా, ఇది ఎలా తయారైంది? దీని భవన నిర్మాణము అంటే మన ఇంటిని గురించి ఆలోచిస్తున్నాం, మనల్ని గురించి ఏమేమున్నా ఆలోచిస్తున్నాం. ఈ ఇండ్లు అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా ఆలోచిస్తాం కదా. అలా కాకుండా ఈ విశ్వ నిర్మాణం అనేది ఎలా, శాస్త్రవేత్తలు ఎలా చెప్పారు అని అంటే, ఆయన చెబుతూ ఎట్లయితే ఆధ్యాత్మిక ప్రపంచం ఎట్లయితే ఉందో, ఈ భౌతిక ప్రపంచం కూడా, మెటీరియల్ వరల్డ్, ఇది కూడా కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ తో, కొన్ని భవన నిర్మాణ వస్తువులతో తయారైంది అని అంటారు. అంటే అదేంటి? మనం గన కెమిస్ట్రీనో లేకపోతే ఫిజిక్స్ స్టూడెంట్ అయితే మనం కూడా చిన్నప్పుడు చదివాం, కానీ మర్చిపోయి ఉంటాం. అది ఏంటి అని అంటే పీరియాడిక్ టేబుల్. అంటే ఆవర్తన పట్టిక అంటాం. బ్రదర్ మీరు స్టార్ట్ చేయొచ్చు షేరింగ్. సో ఆవర్తన పట్టిక అని అంటాం. ఆవర్తన పట్టిక అంటే ఏంటి సుబ్బారావు గారు? ఆవర్తన పట్టిక అంటే ఏంటి అని అంటే, ఆవర్తన పట్టిక అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో మూలకాలు ఉన్నాయి కదా. ఏమేమి ఉన్నాయి? ఖనిజాలు ఉన్నాయి, తర్వాత వాయువులు ఉన్నాయి, హాలోజాన్స్ అంటారు, ఎన్నో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం హైడ్రోజన్ అంటాం, లేకపోతే ఆక్సిజన్ అంటాం, లిథియం అంటాం, హీలియం అంటాం, సోడియం అంటాం, ఓకే, పొటాషియం అంటాం, రేడియం అంటాం. ఇవన్నీ మనమంతా వింటున్నాం కదా. 118 అనుకుంటాను ఎలిమెంట్స్, మూలకాలు ఒక ఆవర్తన పట్టిక అంటాం, పీరియాడిక్ టేబుల్. ఓకే, ఆ పీరియాడిక్ టేబుల్ ను మనం చూసే ఉంటాం. చూసారా పీరియాడిక్ టేబుల్? మీరు చూసే ఉంటారు. షేరింగ్ చేయాలని చూస్తున్నాము. ఓకే, సో పీరియాడిక్ టేబుల్ ఇలా ఉంటుంది. షేర్ చేస్తున్నారు. పీరియాడిక్ టేబుల్ ఇలా ఉంటుంది. మీరు చూసే ఉంటారేమో, ఇది కనపడుతుందో లేదో తెలియదు. బ్రదర్ అట్లే ముందుకెళ్ళండి. కనపడుతుంది కదా సార్? కనపడుతూ ఉంది, వెళ్ళండి అట్లే ముందుకు. ఓకే, షూర్, వెళ్ళండి బ్రదర్. కరెక్ట్ గా వచ్చారు. సో దీన్ని పీరియాడిక్ టేబుల్ అంటారు. అని అంటే దీంట్లో మీరు పైనుంచి చూస్తే ఒక 18 గ్రూప్స్ ఉంటాయి దీంట్లో. హెచ్ అని ఉంది కదా, అదొక గ్రూపు, రెండవ గ్రూపు, 3, అట్లా 18 గ్రూపులు ఉంటాయి. తర్వాత 8 ఇట్లా చూస్తే, అడ్డంగా చూస్తే 7 పీరియడ్స్ ఉంటాయి. ఇంతవరకు సైంటిస్టులు పరిశోధన చేసి 118 మూలకాలను వాళ్ళు కనుక్కున్నారు. ఇప్పుడు విశ్వం ఎట్లా ఉంది, అరే ఇది ఎటువంటి బ్లాక్స్ తో తయారైంది, అరే నీరు ఎలా ఏర్పడింది, H2O అంటాం. అంటే హైడ్రోజన్ 2, ఆక్సిజన్, అది కదా. ఇక్కడ హైడ్రోజన్ మనం చూపిస్తాము,
తర్వాత ఆక్సిజన్ కదా. ఇవన్నీ కలిపితే మనం ఎన్నో మూలకాలు ఈ విశ్వానికి నిర్మాణానికి ఈ భౌతిక ప్రపంచానికి కారణమైంది మనకు తెలుస్తుంది కదా. కాబట్టి ఈ పీరియాడిక్ టేబుల్ లేకపోతే అంటే మనకు అందరికీ అర్థం కావాల్సిన అవసరం లేదు. అయితే మనకి ఎంతవరకు పెద్ద ఆయన రాశారు కాబట్టి మనమంతా కష్టపడేది దీంట్లో ఏదో ఉంది, అరే ప్రపంచం ఈనాడు సైంటిస్టుల ప్రకారం ఎలా ఉంది అనే దానికి మనకిది తెలుపుతుంది. ఈ టేబుల్లో గన మనం చూస్తే ఇక్కడ ఆయన ఏం రాస్తారు, ఆటమిక్ నంబర్ ఉందంటాడు, ఆటమిక్ వెయిట్ ఉందంటాడు, ఎలిమెంటల్ ప్రాపర్టీస్ ఉందంటాడు. అనంటే ప్రతి మూలకంలో అంటే హైడ్రోజన్ కానీ నైట్రోజన్ కానీ లేకపోతే వాటర్ కానీ ప్రతి మూలకంలో పరిశీలిస్తే ఆ పరమాణు సంఖ్య ఎంత, ఇదంతా శాస్త్రవేత్తలకు సంబంధించింది, మన కెమిస్టులు ఫిజిస్టులకు సంబంధించింది. ఒక పరమాణు బరువు ఎంత ఉంటుంది, దీని మౌలిక కొలతలు ఎలా ఉంటాయి మనం చదివి ఉంటాం మన ఇంటర్మీడియట్లోనో లేకపోతే తర్వాతనో. కాబట్టి విశ్వంలో ఉండే ఎన్నో పదార్థాలు ఉన్నాయి కదా. పదార్థాలు అంటే ఏంటి, మెటల్స్ ఉన్నాయి, ఐరన్ ఉంది, స్టీల్ ఉంది, ఇట్లా ఎన్నో మెటల్స్ ఉన్నాయి. లేకపోతే హీలియం ఉంది, లిథియం ఉంది. అట్నే గ్యాసెస్ ఉన్నాయి, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. అట్నే ఎన్నో హాలోజాన్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కలిపి 118 ఉన్నాయి అని చెబుతూ ప్రతి ఒక్క దానికి ఏది మన హీలియం అనుకోండి, దానికి ఒక ఆటమిక్ నెంబర్ పరమాణు నెంబర్ని ఇస్తారు, 1 అంటారు. లిథియంకు 3 అంటారు, సోడియంకు 11 అంటాడు, పొటాషియం K అని చెప్తారు వాళ్ళు 19, అట్నే రేడియంకు 37 అంటాడు, సెసియం 57 అంటాడు, ట్రాన్షియం అంటాడు అది 87. ఇట్లా దీన్ని బట్టి ప్రపంచంలో ఎన్ని మూలకాలు ఉన్నాయి. ఈ విశ్వ నిర్మాణంలో శాస్త్రవేత్తలు కనుక్కున్న దాన్ని ఎవరో ఒక పెద్ద ఆయన దీన్ని తయారు చేసి పెట్టారు. నెక్స్ట్ చార్ట్ బ్రదర్, అదే మీరు చూపిస్తున్నారు. సో దీంట్లో ఉదాహరణకు ఒక ఆక్సిజన్ తీసుకుందాం అనుకో. ఆక్సిజన్ అంటే మనం తెలుగులో ఏమంటాం, ప్రాణవాయువు. సో వాళ్ళు ఏం డిస్కవర్ చేశారు, అసలు ప్రాణవాయువుని ఎప్పుడు కనిపెట్టారు, ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళు డిస్కవర్డ్ ఇన్ 1774 అని అంటాడు. అయితే దాంట్లో ఎంత బరువు ఉంది, అది ఏ పాయింట్లో మెల్టింగ్ అవుతుంది, ఏ పాయింట్లో బాయిలింగ్ అవుతుంది, ఓకే, ఇవన్నీ కూడా ఆ ఆవర్తన టేబుల్లో మనకు చెప్పబడింది. అదేవిధంగా ఇట్లా ఎన్నో పాయింట్స్, ఆక్సిడేషన్ స్టేటస్ అంటారు. ఇవన్నీ మనకు అవసరం లేదు. అయితే ఇవన్నీ ఎందుకు మనం అనుకుంటున్నాము, మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే పెద్ద ఆయన రాశాడు కాబట్టి మనం చర్చించుకుంటున్నాం క్లుప్తంగా. ఆయన ఏం చెప్తారు అని అంటే, సైంటిస్టులు ఈ భౌతిక ప్రపంచాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ టేబుల్ను తయారు చేశారు. అంటే ఎంతో మంది శాస్త్రవేత్తలు ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క మూలకాన్ని, ఒక్కొక్క మెటల్ను, ఒక్కొక్క వాయువును, ఒక్కొక్క ఏమంటాం దాంట్లను హాలోజాన్స్ను కనుక్కున్నారు. దాన్నంతా కలిసి ఏకీకృత పట్టిక అనంటే దీన్నంతా వర్గీకరణ చేసి ఇంటగ్రేటెడ్ అంటాం, క్లాసిఫై చేసి, అదే సపోజ్ హైడ్రోజనే ఉందనుకో, నైట్రోజనే ఉందనుకో, ఎట్లా కనుక్కుంటావు, దాంట్లో పరమాణువు బరువు ఎంత ఉంటుంది, తర్వాత పరమాణువు సంఖ్య ఇది, దాంట్లో ఎంతో మౌలిక లక్షణాలు ఇవన్నీ ఉన్నాయి అని మెటీరియల్ వరల్డ్ అంటే ఈనాటి ప్రజానీకానికి మాస్టర్ గారు అడ్రస్ చేస్తున్నారు. మనలో చాలా మంది మనం పాత వాళ్ళేమో తెలియదు. ఇది మెటీరియల్ వరల్డ్. ఓకే, ఇది మెటీరియల్ వరల్డ్. తర్వాత ఆపక చూస్తాం నెక్స్ట్ ఆధ్యాత్మిక ప్రపంచం. ముందెళ్ళండి బ్రదర్, ముందు, వెనక కాదు, ఆటమిక్ టేబుల్ ముందు, దానికి ముందు, దీనికి ముందు, పీరియాడిక్ టేబుల్ ముందు. ఇది చూసారా, ఇది మెటీరియల్ వరల్డ్.
భౌతిక ప్రపంచం కదా, ఇదంతా భౌతిక ప్రపంచం. ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్. అరే భౌతిక ప్రపంచం ఎట్లా నిర్మాణం అయింది, ఏ ఏ ధాతువులు ఉన్నాయి, ఏ ఏ మినరల్స్ ఉన్నాయి, ఏ ఏ హాలోజాన్స్ ఉన్నాయి, ఏ ఏ గ్యాసెస్ ఉన్నాయి, ఒక్కొక్క దాన్ని ఎలా సైంటిస్టులు కనిపెట్టారు. కాబట్టి దాంట్లో ఆటోమిక్ వెయిట్ అంటాడు, ఆటోమిక్ నెంబర్ అంటాడు, ఎలిమెంటల్ ప్రాపర్టీస్ అంటాడు. దిస్ ఓకే. సో ఇది భౌతిక ప్రపంచం. ఇక్కడ పక్కకు రండి, ఆధ్యాత్మిక ప్రపంచం. సో ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇక్కడ మెటీరియల్ వరల్డ్, ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచం, స్పిరిచువల్ వరల్డ్. అంటే మనం స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్లోకి వచ్చాం. ఇక్కడ ఏమున్నాయి, సోల్. ఓకే, సోల్ అంటే ఆత్మ ఉంది. ఓకే, తరువాత ఆత్మతో పాటి దాంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి అంటే, ఆత్మలో ఎటువంటి వస్తువులు ఉన్నాయి. కాంపోనెంటే వస్తువులే కదా. ఇప్పుడు సైకిల్ ఉందనుకో, సైకిల్లో మా మేనేజ్మెంట్ లెసన్లో చెప్పేవారు, సైకిల్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయని. మేము చెప్పేవాళ్ళం 10 15 అని చెప్పేవాళ్ళం. కానీ మా ఆయన టీచర్ చెప్పేవాడు 10,000 ఐటమ్స్ ఉన్నాయట, ఇంకా ఎక్కువే ఉండొచ్చు అంటాడు ఆయన. సైకిల్లో చూసానికి సైకిల్, కానీ దాంట్లో 10,000 ఐటమ్స్ ఉన్నాయంటాడు. అట్లనే ఆత్మ, జీవుడు ఇలా ఉంది కదా. ఆత్మ మనం ఆలోచిస్తున్నాం, రే నేను ఆత్మీయ తత్వాన్ని పొందాలి, స్పిరిచువల్ అనాటమీ కదా, ఆధ్యాత్మిక యాత్రలో వెళ్ళాలి. సరే ఆత్మ ఒకటేనా, దాంతో అనుబంధంగా ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయి అని అంటే, దాజీ గారు ఎంత గొప్పగా చెప్తారు అని అంటే, దాంట్లో చక్రాలు ఉన్నాయి బాబు. చక్రాలు, సటిల్ బాడీస్, సూక్ష్మ శరీరాలు చాలా మందికి తెలుసు, కానీ ఒక సిస్టమేటిక్ గా దాజీ గారు తీసుకొని వస్తున్నారు. తర్వాత కోశాలు ఉన్నాయి. కాబట్టి ఆత్మలో ఉండే ఏమేమి ఉన్నాయి అని అంటే, చక్రాలు ఉన్నాయి, సూక్ష్మ శరీరంలో ఉండే 4 ఉన్నాయి, తర్వాత కోశాలు. మనమంతా అడుగుతూ ఉంటాం కదా ఆ కోశాల యొక్క వీడియోస్ పంపించమని. సో ఇవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. ఆయన ఏం రాస్తారు. సో ఇవన్నీ మనం చెప్పాము. అయితే దీంట్లో మొట్టమొదట ఆత్మ అంటే ఏమో తెలుసుకుంటాము. వాట్ ఈజ్ సోల్? ఎంత గొప్పగా చెప్తారు ఆయన. దీని ముందు చార్టే బ్రదర్, అదే చార్ట్ పెట్టండి. సో వాట్ ఈజ్ సోల్ ముందు. సో దీంట్లో సోల్ అని ఉంది కదా, సోల్ అంటే ఏంటి, ఎంత గొప్పగా చెప్తారు. అసలు ఆత్మ అంటే ఏంటి, ఆయన ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత సింపుల్ గా. ఈ మధ్య ఆయన చెప్పే స్పీచెస్ కానీ, మనము గ్లోబల్ స్పిరిచువల్ మీట్ అటెండ్ అయ్యాం కదా, ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడే విషయం ఏంటి అని అంటే, బ్రదర్ అదే పెట్టండి, విషయం ఏంటి అని అంటే, వాట్ ఈస్ ది సోల్, ఇదే పెట్టండి. సో వాట్ ఈస్ ది సోల్, ఆత్మ అంటే ఏమిటి? అందరూ అడుగుతుంటారు కదా, మీరేదో చెప్తూ ఉంటారు స్పిరిచువల్ అనాటమీ, వాట్ ఈస్ దట్ స్పిరిట్? సో మాస్టర్ గారు చెప్తూ, టు ఆన్సర్ ది క్వశ్చన్ వాట్ ఈస్ ది సోల్, let us go to the beginning of a person's life, the time of birth. Have you seen a baby being born? Even if you have not seen birth, you might have heard a newborn announced her arrival into the world. Etla vastadu. It is a soft cry that is so full of life and so sweet, that is memory etched in the hearts of most parents. But if the baby does not cry,
That silence is brutal. That silence is brutal. Doctors rush to help. After their efforts, if the baby still does not cry, then the family cries out in grief. అంతే కదా, ఎంత బాధపడతారు. ఆయన చెబుతూ మీరు ఒక ప్రశ్న వేశారు, ఆత్మ అంటే ఏమిటి? దీన్ని తెలుసుకోవాలి అంటే మన వ్యక్తి జీవితం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనం పుట్టామా? బిడ్డలు పుడుతూ ఉంటారు కదా, అంటే టైమ్ ఆఫ్ బర్త్. మనం పుట్టినప్పుడు మనం ఎలా ఉన్నాం? బిడ్డ పుట్టేది మనం ఎప్పుడైనా చూసామా? సరే, బిడ్డ పుట్టేది మీరు చూడలేదనుకో, బిడ్డ పుట్టింది అని మనకు అరే ఈ ప్రపంచంలోకి వచ్చింది అనే వార్త మనం వింటాం కదా. అది ఎలా వింటాం అని చెబుతూ, ఎప్పుడైతే బిడ్డ తల్లి గర్భం నుంచి బయటకు వస్తూనే ముందుకు ఏం వినపడుతుంది? సాఫ్ట్ క్రై, మృదువైన ఆ ఏడుపు కదా వినపడుతుంది. ఎప్పుడైతే ఏడుపు వినపడింది అని అంటే దానిలో లైఫ్, జీవనం ఉంది. అప్పుడు పేరెంట్స్, తల్లిదండ్రులు ఎంత హృదయంలో ఎంత ఆనందంతో ఉప్పొంగుతారో, ఆ ఫస్ట్ బిడ్డ ఆ ఏడుపు అనేది ఉంది కదా, ఆ మృదువైన ఏడుపు అనేది ఉంది కదా, వాళ్ళ హృదయాల్లో ఎప్పుడు చెక్కినట్టుగా ఉంటుందట. దట్ ఈస్ ఎ మెమరీ, అది ఒక స్మృతి. ఓకే, సరే, తల్లి గర్భం నుంచి బాబో అమ్మాయో బయటకు వచ్చాడు, వాడు అరవలేదనుకో, చాలా అసలు శబ్దమే లేదనుకో, అసలు వాని నోటి నుంచి ఏడుపే రాలేదనుకో, ఆ సైలెన్స్ ఎలా ఉంటుంది? ఆ నిశ్శబ్దం ఎలా ఉంటుంది? ఆ నిశ్శబ్దం నిజంగా చెప్పాలి అంటే ఇట్స్ బ్రూటల్ అంటారు. ఎంత క్రూరంగా ఉంటుందంటే తల్లిదండ్రులకు కానీ మిగతా వాళ్ళకి కానీ. కొన్ని నిశ్శబ్దాలు నిజంగా మనము సైలెన్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ కొన్ని నిశ్శబ్దాలు ఎంత మనల్ని బాధ పెడతాయి, మనల్ని ఎంత కష్టపెడతాయి. పిల్లవాడు పుడుతూనే ఏడ్చకపోతే ఎంత బాధ. తల్లి 9 నెలలు తను మోసింది, ఎంతో కష్టపడింది కదా. అప్పుడు వెంటనే ఏం చేస్తాం? డాక్టర్లను పిలుస్తాం. డాక్టర్ బిడ్డను తీసుకుంటాడు, పైకి కిందికి ఇట్లా అట్లా కొట్టి, ఇట్లా కొట్టి అట్లా కొట్టి అట్లా చూస్తాడు. ఎన్ని చేసినా అప్పటికీ శిశువు నుంచి ఏడుపు రాలేదనుకో, శిశువు ఏడుపు రాకపోతే మన కుటుంబం అంతా ఏమవుతుంది? వీళ్ళంతా కూడా ఎంతో బాధతో ఏడుస్తారు. చూడు ఎంత ఏమంటాం, ఆ భిన్నత్వం. బిడ్డ ఏడిస్తే అందరూ నవ్వుతారు, బిడ్డ ఏడవకపోతే అందరూ ఏడుస్తారు కదా. ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడు అని చెబుతూ, వై డిడ్ ది బేబీ డిడ్ నాట్ క్రై? క్వశ్చన్. బికాస్ సంథింగ్ దట్ నీడ్స్ టు అకంపెనీ ది బాడీ at birth, something that triggered the body into action was missing. The missing entity is the life force. ఎంత గొప్పగా చెప్తాడు. అసలు ఆత్మల గురించి ఇంత గొప్పగా చెప్పిన పెద్ద ఆయన కనపల్లా. ది మిస్సింగ్ ఎంటిటీ ఈస్ ది లైఫ్ ఫోర్స్, జీవశక్తి, ప్రాణశక్తి. ది ఎనర్జీ దట్ మేక్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద లివింగ్ అండ్ ది డెత్. ది లైఫ్ ఫోర్స్ కీప్స్ యూ గోయింగ్ until the moment it decides to leave the body. Hats off. అసలు శిశువు ఎందుకు ఏడ్చలేదు? ఎందుకు అనంటే, ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు దానికి తోడుగా ఇంకొకటి వస్తుంది దాని లోపల. దానికి తోడుగా ఇంకొకటి వస్తుంది. ఏంటది?
లైఫ్ ఫోర్స్, ప్రాణశక్తి, జీవశక్తి, ఆత్మ, ఏ పేరైనా పిలిచండి. మాస్టర్ ఏమంటారు? లైఫ్ ఫోర్స్, జీవశక్తి కదా. కాబట్టి వచ్చిన బిడ్డ యొక్క శరీరాన్ని ప్రేరేపింపచేసేదేది, ట్రిగ్గర్ చేసేదేది, దాంట్లో ప్రాణం ఉంది, జీవం ఉంది, ఆత్మ ఉంది అని చేసేదేది? లోపలుండే జీవశక్తే కదా. లోపలుండే జీవశక్తే కదా. ఎప్పుడైతే అది లేకపోతే మన పరిస్థితి ఏంటి కదా. కాబట్టి శవం శివం అంటాం కదా. శవం జీవించి ఉన్నవాడు, అదే అందంగా చెప్తూ ఉంటారు. శవానికి శివానికి, శివం అంటాం కదా, మంగళకరం. శవానికి జీవించి ఉన్నవానికి డిఫరెన్స్ ఏంటి, వ్యత్యాసం ఏంటి అని అంటే దట్ లైఫ్ ఫోర్స్, ఆ ప్రాణశక్తి, ఆ జీవశక్తి, ఆ ఆత్మీయతత్వం కదా. కాబట్టి ఏ ప్రాణశక్తి అయితే మనం పుట్టినప్పుడు మనతో పాటు తోడుగా వచ్చిందో, మనము శరీరం వదిలేటంత వరకు మన దగ్గర ఉంటుంది. శరీరం వదిలిన తర్వాత ఇది మన శరీరం నుంచి బయటికి వెళ్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఆత్మ అంటే ఏంటి? ఎంత గొప్పగా చెప్పాడు. మనతో తోడుగా వచ్చే ప్రాణశక్తి, జీవశక్తి, అది ఆత్మ. కాబట్టి మనం ఎంత అదృష్టవంతులం. శరీరంలో అది ఉంది, దాన్ని మనం పట్టించుకుంటున్నామా? దట్స్ ఓకే, ఇవన్నీ మన కోసం. నెక్స్ట్, వెన్ దెర్ ఇస్ నో లైఫ్ ఫోర్స్, దెర్ ఇస్ నో లైఫ్ ఎక్స్పీరియన్స్. ఎంత గొప్పగా చెప్తాడు. యువర్ మైండ్ అండ్ బాడీ ఫంక్షన్ బికాస్ ఆఫ్ ది లైఫ్ ఫోర్స్. యువర్ మైండ్ and body function because of the life force, including soul, life including soul, spirit, atma, ruha and neshame. One that stands out to me is the name. One that stands out to me is the name Karan Sarir, in Sanskrit meaning the causal, Karanam, the causal body, the cause for your existence. The cause for your existence. The soul is the subtlest part of your being, the part with the highest potential. ఇక్కడ ఆయన తేల్చేశాడు. ఏం చెప్పాడు? నీ లోపల ఎప్పుడైతే ప్రాణశక్తి ఉందో అప్పుడే నీవు ఈ జీవితంలో ఈ అనుభవాలు ఇవన్నీ నీకు వస్తున్నాయి కదా. నిజంగా ప్రాణశక్తి లేకపోతే అది శవం కదా. నీ శరీరం ఏం పనికొస్తుంది? బయటికి వేసేయమంటారు. నీ మనస్సు ఏమైనా పని చేస్తుందా? ఏది పనిచేయదు. ఏది పనిచేయదు కదా. కాబట్టి దీన్ని అరే మన లోపల ఉండే ప్రాణశక్తి, మన లోపల ఉండే జీవశక్తిని ఎన్నో పేర్లతో పిలుస్తారు. మనమంటే ఆత్మ అంటాం, వాళ్ళు స్పిరిట్ అంటారు. స్పిరిట్ తర్వాత అరబిక్ భాషలో వాళ్ళు ఏమంటారు? రుహా, రూహ్ అనుకుంటారు. రూహ్ అదే హీబ్రూ, మేబీ ఇజ్రాయిట్స్ ఏమో, అది నెషమేహ్ అంటారు. ఏ పేరు పెట్టినా వాట్ ఎవర్ ది నేమ్ యు కాల్, రోజ్ ఇస్ ఎ రోజ్ కదా. కాబట్టి నువ్వు ఆత్మ అను, స్పిరిట్ అను, లేకపోతే సోల్ అను, రుహా అను, నెషమేహ్ అను, ఏది చెప్పినప్పటికీ అది ప్రాణశక్తి. నాకు ఇమ్మీడియట్గా ఏం తడుతుంది? ప్రాణశక్తి అని అంటే ఈ జీవితానికి కారణమైంది ఏది? ఆత్మను నేను ఎలా పిలిచొచ్చు అని అంటే దాజీ అంటున్నారు, నాకేం తడుతుందంటే ఏమిటి కదా, అదే కారణ శరీరము. కారణ శరీరం అంటే ఏంటి? కాజల్ బాడీ అంటే మన జీవితానికి మూలమైంది ఏంటి? అది ఉంటేనే కదా మనం ఉండేది. అది లేకపోతే మనం లేం కదా. కాబట్టి అందుకనే ఆత్మను మనం ఏం పిలుస్తాం? మిగతా పద్ధతుల్లో ఏమైనా చెప్పుకోవచ్చు, కారణ శరీరం అంటాం.
ఓకే అని చెబుతూ అసలు కారణ శరీరం అంటే ఏంటి? మన శరీరానికి కారణమైంది కదా, మన జీవితానికి, మన అస్తిత్వానికి, మన ఉనికికి ది కాజ్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్. కార్యకారణ సంబంధం అంటాం కదా. ఏం కారణం, మనం ఎలా వచ్చాం, మనలో ఉండే ఆ జీవశక్తి కారణ శరీరం అంటాం. కాబట్టి ఎప్పుడైనా మీకు అర్థమవుతూ ఉందా, కొంచెమన్నా మన బుర్రల్లో ఎక్కుతూ ఉందా అని ఆయన అడుగుతున్నారు. ఏమని? మన యొక్క ఈ అస్తిత్వంలో, ఈ శరీరంలో ఉండేటువంటి చాలా సూక్ష్మమైన తత్వం ఏంటి అని అంటే ఆత్మ. ఆత్మ 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 అని అంటున్నారు. ఎందుకు అనంటే దట్ ఈస్ ది పార్ట్ విత్ ద హైయెస్ట్ పొటెన్షియల్. అదే కదా మాస్టర్ రాసింది. మనలో ఉండే నిక్షిప్త ఆ గుప్త శక్తి ఎక్కడుంది అనంటే ఆత్మలో ఉంది. అదే కదా మనం అనుకున్నది. సోల్ ఎంబాడీస్ లిమిట్లెస్ పొటెన్షియల్. అనంతమైన ఆ శక్తి ఆత్మలో నిక్షిప్తంగా ఉంది కదా. సో ఇది ఆత్మ అంటే ఏంటి అని ఎంత అందంగా, ఎంత గొప్పగా వర్ణించారు కదా. తర్వాత రెండో దానికి వస్తారు, చక్రాస్. మనకు టైం తక్కువ ఉంది, చర్చించుకుంటూ మళ్ళీ ఇంకా క్లాస్ ఉన్నాయి కదా. సో చక్రాస్ అంటే ఆయన చెబుతూ సోల్ అనే దానికి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. సో ఆత్మ అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం కదా. తర్వాత చక్రాలంటే ఏంటి? మనకు ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు, మనం ఎక్కడెక్కడో చదివి ఉంటాం కదా. కానీ స్పిరిచువల్ అనాటమీ బుక్ని ఎప్పుడైతే తీసుకున్నాం, మనమంతా ఫ్రీ అయి ఆయన ఏం చెప్తున్నాడో వీ హ్యావ్ టు ఫ్లో విత్ ద ఫ్లో అనేది మనం గుర్తుపెట్టుకుందాం. అప్పుడు మాత్రమే ఈ సబ్జెక్ట్ మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే మన లోపల పాత అండర్స్టాండింగ్ అంతా ఉంటుంది, అవగాహనలంతా ఉంటాయి. కాబట్టి ఫ్రీ అయిపోయి ఈ స్పిరిచువల్ అనాటమీ బుక్లో అలా వెళ్తాం. చక్రాస్ which are the centers of the soul spiritual energy are the key focus of this book. ఎంత బాగా చెప్తాడు. ది స్పిరిచువల్ అనాటమీ బుక్, what is the key focus? The chakras. What are they? The centers of the soul spiritual energy. Koshas are the sheaths around the soul, and there are 5 of them. Subtle bodies are many, and the 4 most important ones are thinking, intellect, ego, and consciousness. The chakras are the centers of the soul's energy, distributed throughout the body. ఎంత గొప్పగా వర్ణిస్తాడు. You can think of chakras, the subtlest bodies. You can think of chakras, subtlest bodies, and koshas as the organs of the soul working together as one integrated system. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. You can think of chakras, subtlest bodies, and koshas as the organs of the soul working together as one integrated system. కదా. అంటే ఇక్కడ ఏం రాస్తాడు, అసలు చక్రాలంటే ఏంటి? చక్రాలు అంటాం కదా, 16 అంటాం, ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. ఇవన్నీ ఏంటి అంటే ఆత్మ శక్తి కేంద్రాలట. ఇది కూడా మనం అండర్లైన్ చేసుకోవచ్చు. చక్రాస్ ఆర్ ది సెంటర్స్ ఆఫ్ ది సోల్ స్పిరిచువల్ ఎనర్జీ. ఆత్మ శక్తి కేంద్రాలు ఎక్కడ అంటే చక్రాలు. మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్. ఆత్మ శక్తి కేంద్రాలు చక్రాలు. ఈ స్పిరిచువల్ అనాటమీ బుక్ అనేది రాసింది దేనికోసము అంటే దాంట్లో మెయిన్ ఫోకస్, ఈ పుస్తకంలో మెయిన్ ఫోకస్ ఏంటి అని అంటే చక్రముల మీదనే అని అంటున్నాడు. అది ఒక సెంటెన్స్ ఆయన ఇచ్చారు. చక్రాలంటే ఏంటి, కోశాలంటే ఏంటి? ఆత్మ చుట్టూ ఉండేటువంటి పొరలు కదా.
ఆత్మ చుట్టూ ఉండే పొరలు మనము చర్చించుకున్నాం కదా, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. దట్స్ ఆల్ ఓకే. తరువాత మన లోపల సూక్ష్మ శరీరాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అయితే మనం 4 నుంచి అనుకుంటాం. ఏది? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. అంతే కదా? మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం. చక్రాలు మనం ఏం చెప్పాడు? ఆత్మ శక్తి కేంద్రాలని చెప్పాడు. ఇవన్నీ మన శరీరం అంతా ఉంటాయన్నాడు. మన శరీరం అంతా ఉంటాయట. అంటే మనం ఒకసారి ఆలోచిస్తాం. మనలో ఉండే చక్రాలు, మనలో ఉండే సూక్ష్మ శరీరాలు, తర్వాత మనలో ఉండే కోశాలు, ఇవన్నీ ఆత్మ యొక్క అవయవాలట. ది ఆర్గాన్స్ ఆఫ్ ది సోల్. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారము పనిచేస్తూ ఉంటాయట. వర్కింగ్ టుగెదర్ యాజ్ వన్ ఇంటగ్రేటెడ్ సిస్టమ్. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం ఒక ఏకీకృత వ్యవస్థలో పనిచేస్తూ ఉంటాయట. ఎంత గొప్పగా చెప్తాడు. కాబట్టి చక్రాలు అనే దాని గురించి చెప్తూ ఇవి ఆత్మ యొక్క ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు అని అన్నాడు. ఇవి మొత్తం శరీరం అంతా ఉంటాయని చెప్పాడు. తరువాత కోశాలు మన ఆత్మ చుట్టూ ఉంటాయన్నాడు. 5 ఎన్నో ఉన్నాయి, 5 ముఖ్యమైనటివి అన్నాడు. సూక్ష్మ శరీరాలు ఇవి చాలా ఉన్నాయి. అయితే దీంట్లో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, చిత్తం 4 ఉన్నాయన్నాడు. ఇదంతా బాగానే ఉంది. లాస్ట్ సెంటెన్స్ చాలా గగురుపరుస్తుంది. ఈ చక్రాలు అనేటివి ఆత్మ యొక్క శక్తి కేంద్రాలు. ఇవి శరీరం అంతా ఉన్నాయి. అయితే ఒకసారి ఇట్లా ఇమాజిన్ చేసుకోండి, ఇట్లా మీరు ఊహించుకోండి. ఎలా అని అంటే, అరే చక్రాలేంటి, సూక్ష్మ శరీరాలేంటి, కోశాలేంటి, అది సపరేటా, ఇది సపరేటా, ఇదేంటి, అదేంటి, ఈ తలనొప్పిని పక్కన పెట్టేసి అది గొప్ప కడుతుంది కదా. సో చక్రాలు, సూక్ష్మ శరీరాలు, కోశాలు ఇవన్నీ కూడా ఆత్మ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ కదా. ఆత్మ యొక్క అవయవాలు, ఆర్గాన్స్. ఇవన్నీ ఒక పద్ధతిలో పనిచేస్తూ ఉంటాయట. ఒక ఏకీకృత సిస్టంలో పని చేస్తాయట. ఒక ఏకీకృత సిస్టంలో పని చేస్తాయి. ఇన్ ద స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్ వి ఫోకస్ ఆన్ ది. ఓకే, సో ఇక్కడ మనం ఆఫ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఎంతవరకు నేర్చుకున్న దాంట్లో, చదువుకున్న దాంట్లో అంటే ఆయన ఎంతో ఎంతో విశాలంగా, ఎంతో విశదంగా వెళ్తారు. ఎంత గొప్పగా వెళ్తారు అని అంటే, ఒక్కొక్క దాని గురించి మెల్లగా మన సైంటిఫిక్ మైండ్కు, మన ప్రాచీన మన తత్వానికి అనుగుణంగా ఆయన తీసుకెళ్తారు. మనకెన్నో తెలుసు, మనకెన్నో అనుభవాలు ఉన్నాయి. అయితే ఇది ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో ఎక్కడో మిస్సింగ్ డాట్స్ అంటాం కదా, అక్కడి నుంచి దీనికి కనెక్ట్ అవుతుంది, అక్కడి నుంచి దీనికి కనెక్ట్ అవుతుంది. అరే కోశాలు అనుకున్నాం, తర్వాత చక్రాలు అనుకున్నాం, సూక్ష్మ శరీరానికి, దీనికి దానికి వాట్ ఈస్ ది లింక్ అనేది చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఎంత గొప్పగా చెప్పాడు అని అంటే, ఆత్మలో ఉండేటువంటి ఇవన్నీ దాని యొక్క కాంపోనెంట్స్, దీని ద్వారా అది పనిచేస్తుంది. దీని ద్వారా దాని యొక్క ఆత్మీయ తత్వం అనేది డెవలప్ కావాలి అంటే ఈ 3 శుద్ధి కావాలి కదా అనేది ఆ ఫోకస్ ను, ఆ చక్రాస్ మీద ఉండే ఫోకస్ ను ఇక్కడ ఆయన తీసుకుని వస్తారు. స్పిరిచువల్ అనాటమీ అని అంటే యూ హావ్ టు వర్క్ ఆన్ ది చక్రాస్ కదా, యూ హావ్ టు ప్యూరిఫై ది సిస్టమ్ కదా, యూ హావ్ టు టేక్ ది స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్ కదా అనేది ఆయన ఎంత గొప్పగా తీసుకుంటారు అని అంటే అంత గొప్పగా తీసుకుంటారు. స్టోరీ టైం అనుకున్నాను, టైం లేదు. సో ఇక్కడ మనం ఆఫ్ చేద్దామా? అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. షేరింగ్ తీసేస్తుంది బ్రదర్. ప్రెజెంటేషన్ తీసేస్తుంది. టైం లేదు కదా కథకు. యా ఓకే, రైట్ బ్రదర్. ఇంకా ఫర్దర్ గా ఏం చూపించలేదు.
రికార్డింగ్ తీసేయండి బ్రదర్.